ఇప్పుడు ఆలోచించండి, ఇది మన జీవితం అని. ఇప్పుడు ఇందులో సుఖం ఇంకా దుఃఖం. ఈ ముద్రకి జీవితంలాగే రెండు వైపులున్నాయి. కానీ మనం ఎప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించినా కూడా ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటాం. ఇక ఈ సుఖం వస్తుంది కూడా. ఇక ఈ సుఖం రాగానే వ్యక్తి అన్నిటికంటే ముందుగా మర్చిపోతాడు దుఃఖంలో తనతో ఉన్నవారిని. అయినా సరే తనకు సహాయం చేయలేడు, కాని తను ఉపకారమే చేస్తారు. కానీ ఈ ఉపకారానికి బదులుగా ప్రజల నుంచి తను విశ్వాసాన్ని కావాలనుకుంటాడు. ఇక ఈ విశ్వాసం, ఈ విషయానికి కారణం తనని తాను వేరే వారికన్నా అధిక శ్రేష్ఠుడని, తనకి తాను వేరే వారికన్నా భిన్నంగా ఉన్నాను అనుకోవడంలో ఉండిపోతారు. ఇక వేరుగా ఉండటం అనే కారణం వల్ల తనలో అహంకారం అనేది పుడుతుంది. ఇక ఇది వారి